అప్పటిదాకా నిశ్శబ్దంగా అర్చన చెప్పింది విన్న నళిని భారమైన హృదయంతో బరువుగా అంది. చాలా పొరపాటు చేసావు అర్చన. చాలా పొరపాటు చేసావు. ఆ విషయం వేణుతో పంచుకుని అతనితో బతకాల్సింది. మనసులో ఉన్న బరువు ఎవరికన్నా చెప్పుకుంటే మనసు తేలికవుతుంది. అర్చన కన్నీళ్లతో చూసింది. నువ్వు కూడా ఇదే అంటున్నావా నళిని? ఎవరైనా ఇలాగే అంటారు అర్చన. మన దేశంలో కొన్ని సాంప్రదాయాలు, ఆచారాలు, పద్ధతులు ఉన్నది ఆచరించడానికే. అవి ఆచరిస్తే మానవ జీవితం, ముఖ్యంగా స్త్రీ జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది. అంటే మనసులో ఇష్టం లేకుండా కేవలం ఓ కట్టెలా నా శరీరం నిత్యం రాత్రుళ్ళు వేణు కనిపిస్తూ అసహ్యంగా కాపురం చేస్తూ పిల్లల్ని కని వాళ్ళని పెంచి పెద్ద చేసి చదువులు పెళ్ళిళ్ళు పిల్లలు ఇదేనా నా జీవితం? నీకే కదమ్మా ప్రతి ఆడదాని జీవితం. ఆ మాటకొస్తే ప్రతి మగాడి జీవితం కూడా అంతే. ఏం ఆలోచనలు ఆశలు ఆశయాలు మగవాళ్ళకుండవా? నీకు తెలుసా అర్చన, మా నాన్న మా కుటుంబం కోసం ఎంత త్యాగం చేశారో, ఎన్ని కోరికలు చంపుకున్నారో, ఎంత సుఖాన్ని త్యజించారో నీకు తెలుసా? మా అమ్మకి కనీసం ఇంట్లోకి 4, బయటికి 4, 2 పట్టు చీరలు ఉండేవి. నాన్నకి ఒక లుంగీ, 2 ప్యాంట్లు, 2 షర్ట్లు. అవి సుమారు 5 ఏళ్లు వాడారు. ఇలాంటివెన్నో నాకు తెలుసు. మా నాన్నలాంటి మధ్యతరగతి తండ్రులెందరో తమ పిల్లల కోసం, తమ కుటుంబం కోసం త్యాగాలు చేశారు. రాజీలు పడ్డారు. ఆఫ్టర్ ఆల్ ఇది జీవితం అర్చన. సుదీర్ఘమైన జీవితం. ఎన్నో మలుపులు ఏర్పడుతుంటాయి. ఎన్నో పరిచయాలు ఏర్పడుతుంటాయి. అంతా ఒక ప్రయాణంలా సాగిపోవాలి. నీకు రైలు ప్రయాణంలో నీతో పాటు ప్రయాణించే ఎందరితోటో పరిచయం ఏర్పడుతుంది. కొందరితో ఆ కొన్ని గంటల్లోనే ఒక సాన్నిహిత్యం, అనుబంధం ఏర్పడుతుంది. అలా అని వాళ్ళు దిగిపోయాక వాళ్ళ కోసం ఏడుస్తూ కూర్చుంటావా? లేదు కదా! అంతే. అతనెవరో నీకు తెలీదు. ప్రేమించావు. ఇది ప్రేమ కూడా కాకపోవచ్చు. జస్ట్ ఆకర్షణ. నీ జీవితంలో జరిగిన యాక్సిడెంట్ నుంచి నిన్ను కాపాడాడు. అలాంటిది అతని పట్ల నువ్వెంతో కృతజ్ఞత చూపించాల్సింది. ఇలా చేయడం ఎంతమాత్రం హర్షణీయం కాదర్చన. ఐయామ్ సారీ. ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు. ఎనీవే, నీ జీవితం నీ ఇష్టం. కానీ ఒక శ్రేయోభిలాషిగా చెప్తున్నాను. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. వేణుకి ఉత్తరం రాసి సారీ చెప్పు. వచ్చి తీసుకువెళ్తాడు. తప్పకుండా తీసుకెళ్తాడు. అర్చన అయోమయంగా చూసింది నళిని వైపు. కొంత ఓదార్పు లభిస్తుందన్న ఆశతో చెప్పింది. నళిని ఇలా మాట్లాడుతుందేంటి? ఆడవాళ్ళంతా ఇలాగే మాట్లాడతారా? ఇదేనా జీవితం అంటే? వేణుకి సారీ చెప్పి మళ్ళీ జీవితంలోకి ఆహ్వానించాలా? అంతకన్నా అవమానకరమైన విషయం ఇంకోటి ఉంటుందా? అప్పటికే చీకటి పడింది. బయట స్ట్రీట్ లైట్లు వెలిగాయి. పార్కులో జనం కూడా లేచి ఇంటి దగ్గర పడుతున్నారు. అప్పటిదాకా పిల్లల అల్లరితో కోలాహలంగా ఉన్న పార్కులో హఠాత్తుగా నిశ్శబ్దం ఆవరించింది. తదియ చంద్రుడు సన్నని దారంలా వంపు తిరిగి సుందరంగా ఉన్నాడు. అదిగో అర్చన, నిలబడుకో. దండం పెట్టుకో. ఈ నెల నుంచి నీ జీవితంలో మార్పు వస్తుంది. వింతగా చూసింది అర్చన నళిని వైపు. ఆమె చూపులో భావం గమనించిన నళిని అంది. నెలపొడుపు చూసి దేవుణ్ణి నీకిష్టమైన వాళ్ళని చూడాలి. నీ చీర చెంగు నుంచి ఒక దారపు పోగు తీసి చంద్రుడికిచ్చి మనసారా నీ కోరిక వెల్లడించుకో. నీ కోరిక నెరవేరుతుంది అంటూ తన చీర చెంగు నుంచి ఒక దారపు పోగు తీసి చంద్రుడి వైపు విసిరి 2 చేతులు జోడించి దండం పెట్టుకుంది నళిని. అరచేతులు చూసుకుని తన చేతులు తనే ముద్దు పెట్టుకుని పద వెళదాం అంది. మౌనంగా ఆమెని అనుసరిస్తూ అనుకుంది అర్చన. ఎవరి నమ్మకాలు వారివి, ఎవరి జీవితం వారిది. వేణు సెలవైపోయింది. హైదరాబాదు తిరిగి వెళ్ళాలి. ఆ రాత్రి తల్లి దగ్గర చిన్నపిల్లాళ్లా మారిపోయాడు. అమ్మా, బాబుని నేను తీసుకెళ్ళిపోనా? అడిగాడు. నువ్వా? ఆశ్చర్యంగా చూసింది తాయారమ్మ. తీసుకెళ్ళి ఏం చేస్తావు? నువ్వు చూడగలవా? వాడి ఆలనా పాలనా ఎవరు చూస్తారు? వేణు సమాధానం చెప్పలేదు. ఏటో చూస్తూ ఆలోచనలో పడిపోయాడు. అవును, తీసుకెళ్ళి ఏం చెయ్యాలి? ఎలా వాణ్ణి పెంచి పెద్ద చెయ్యాలి? వాడి పాలు, నీళ్లు, ఆలనా పాలనా ఎవరు చూస్తారు? తన కొడుకుని తనతో తీసుకెళ్లాలన్న కోరిక ఉండడంలో తప్పు లేకపోవచ్చు. కానీ వాణ్ణి గాలి కొదిలేసి పెద్దవాణ్ణి చేయాలనుకోవడం ధర్మం కాదే. గాఢంగా నిట్టూర్చాడు. మళ్ళీ చిన్న ఆశ ఏదో మిణుకుమంటూ మెరిసినట్టు అనిపించన్నాడు. పని మనిషిని పెట్టుకుంటానమ్మా. ఆవిడ వేణు జుట్టు నిమురుతూ సన్నగా నిట్టూర్చింది. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత అంది. పని మనిషి మన మనిషి అవుతుందా నాన్న? వాడికి తల్లి లేదు. కానీ నాయనమ్మని నేను బతికే ఉన్నానుగా. అమ్మా, బాధగా పిలిచాడు. అలా అనకమ్మా, నేను తట్టుకోలేను. ఆవిడ సన్నగా నిట్టూరుస్తోంది. నువ్వు తట్టుకోలేకపోయినా ఇది నిజం నాన్న. అలా అన్నాక ఆవిడ నెమ్మదిగా వేణు చేతిలోకి తీసుకుని నిమురుతూ, వేణు, ఆ అమ్మాయి నీ నుంచి ఎందుకు దూరంగా వెళ్ళిందో కానీ తప్పు చేసి వెళ్ళింది.
కానీ ఆ అమ్మాయికి కూడా ఏం వయసుందని, చిన్నపిల్లగా తప్పు చేసిందని వదిలేస్తామా? పెద్దవాళ్ళం నయానో భయానో దారికి తీసుకురావడం మా బాధ్యత. ఏదో ఆవేశంలోనో తొందరపాటులోనో వెళ్ళిపోయింది. ఏం చేస్తాం చెప్పమ్మా? ఎక్కడని ఆవిడ కోసం వెతుక్కుంటూ వెళతాం? ఆడపిల్లకి రెండే ఇళ్ళుంటాయిరా. ఒకటి పుట్టిల్లు, రెండు మెట్టినిల్లు. ఇక్కడ లేదు, నీ దగ్గర లేదు. మిగిలింది పుట్టిల్లు. ఖచ్చితంగా తల్లి దగ్గరే ఉండుంటుంది. తల్లి దగ్గర ఉన్నావిడ బాబుని ఇక్కడ ఎందుకు వదిలేసిందమ్మా? ఆ ప్రశ్నకి ఆమెకి సమాధానం తోచలేదు. అవును, బాబుని ఇక్కడెందుకు వదిలేసింది? అప్పుడే కృష్ణస్వామి అక్కడికొచ్చాడు. భుజం మీద కండువా తీసి అరుగు మీద దులిపి కూర్చుంటూ అన్నాడు. ఏం నానా వేణు, నీ సెలవులు అయిపోయాయనుకుంటా. అవునానా? వేణు స్వరంలో వినిపించిన జీర అతని వేదన తెలియజేసింది ఆయనకి. బాబు గురించి ఏం నిర్ణయించావు? వేణు తల్లివైపు చూశాడు. ఆవిడ మందరంగా అంది. వాడేం ఆలోచిస్తాడండి? బాబుని తీసుకెళ్లాలని ఉబలాట పడుతున్నాడు. కానీ ఎంతవరకు సాధ్యమో ఆలోచించలేదు. ఆయన తల పంకిస్తూ అన్నాడు. అవును, ఆడవాళ్ల సంరక్షణ లేకుండా వాడినెలా చూసుకోగలవు? ఏమండి? తాయారమ్మ నెమ్మదిగా సందేహంగా పిలిచింది. ఆయన ఆమె వైపు చూశాడు. ఒక్కసారి మనం వైజాగ్ వెళ్ళొద్దాం. కోడలికి నచ్చజెప్పి తీసుకొద్దాం. లిప్తపాటు కాలం ఆయన కళ్ళల్లో కోపమొచ్చినట్టు ఎర్రజీరలు కనిపించాయి. వెంటనే తల పంకిస్తూ అన్నాడు. వెళ్ళడం మన బాధ్యత. అయితే నేను వేణు వెళ్ళొస్తే బాగుంటుందేమో? ఆవిడ కళ్ళల్లో సంతోషం వెల్లివిరిసింది. తన ప్రతిపాదన ఆయన సమ్మతించడం అంటే తను చెప్పిన దానికి ఆయన అంగీకరించడం అనుకుంటూ అంది. అవును, నేను వస్తే బాబునెవరు చూసుకుంటారు? అందుకే మీరిద్దరూ వెళ్ళండి. నేను రాను నాన్న. సడన్ గా వేణుస్వరం వినిపించి ఇద్దరూ ఉలికి పడ్డారు. ఏం? ఎందుచేత? ఆయన కొంచెం నొసలు చుట్లిస్తూ అనుమానంగా అడిగాడు. ఏం? ఏం లేదు. నేను వద్దనుకుని వెళ్ళిపోయిన ఆవిడ కోసం నేనెందుకు దేబ్రిస్తూ వెళ్ళాలి నాన్నా? నాకు బాబున్నాడు. చాలు, వాణ్ణి చూసుకుంటూ నేను బతికేయగలను. కానీ ఆ అమ్మాయికి ఆ అవకాశం కూడా లేదు కదరా. దానికి నేను బాధ్యుణ్ణి కాదు నాన్న. బాధ్యులెవరు? కారణాలేంటి? అవన్నీ తర్వాత చర్చించుకుందాం. ముందు మన ప్రయత్నం మనం చెయ్యాలి. ఆ అమ్మాయి జరిగిన సంఘటనకి భయపడి సంసార జీవితం మీద విరక్తి పెంచుకుందా? మగాళ్ళంటేనే అసహించుకుంటోందా? లేక నువ్వన్నట్టు స్వేచ్ఛ కోసం వెళ్ళిపోయిందా? మనకి ఖచ్చితంగా తెలియాలి. నువ్వన్నదే నిజమైతే ఆమెని బ్రతిమలాడను. కానీ బతుకు గురించి తెలియజేయడం మాత్రం నా ధర్మం, నా కర్తవ్యం. వేణు మాట్లాడలేదు. మౌనంగా ట్యూబ్లైట్ కింద పురుగుల కోసం తిరుగుతున్న బలిని చూస్తూ కూర్చున్నాడు. లైట్ ఆర్పేస్తాను. బల్లులు చేరుతున్నాయి. వెన్నెలుందిగా అంటూ తాయారమ్మ లేచి స్విచ్ ఆఫ్ చేసింది. అప్పటిదాకా ట్యూబ్లైట్ వెలుగులో ఓ రకంగా ఉన్న పరిసరాలు ఇప్పుడు వెన్నెల వెలుగులో నిపుణుడైన చిత్రకారుడి చేతిలో రూపుదిద్దుకున్న అద్భుతమైన చిత్రంలా అందంగా ఉంది. పారిజాతం పూల పరిమళం గాలిలో తేలుస్తోంది. పూలన్నీ నేలను రాలి తివాచీ పరిచినట్టున్నాయి. కొబ్బరి మట్టల మధ్య నుంచి జాబిల్లి దోబూచులాడుతున్నాడు. ఊరంతా మాటు మణిగింది. అంత నిశ్శబ్దంలో అంత రాత్రివేళ మొదటిసారిగా వేణుగోపాలస్వామి ఆలయ పూజారి కృష్ణస్వామి గారి ఇంటి ఆవరణలో ఆ ఇంటి సభ్యులు కూర్చుని తీవ్రమైన ఆలోచనలో పడ్డం వాళ్ళకే చిత్రంగా అనిపిస్తోంది. 10 కాకుండా లైట్లన్నీ ఆర్పి నిద్రలోకి జారిపోయే ఆ వృద్ధ దంపతులు ఈరోజు 11 దాటుతున్నా కొడుకు కోపురం పట్ల కలతతో నిద్రరాక చింతాక్రాంతులై కూర్చున్నారు. ఊహించని సమస్య వచ్చింది. ఆ సమస్య పరిష్కరించాలి. ఎలా? ఇదే ఆ దంపతుల ఆలోచన. అయితే తాయారమ్మ చేసిన ప్రతిపాదనని కృష్ణస్వామి బాధ్యతాయుతంగా అంగీకరించిన వేణు మనసు మాత్రం ససేమిరా అంటోంది. వెళ్ళినా ఒరిగేదేం లేదని అతని మనసు గట్టిగా చెబుతోంది. కానీ ఆ విషయం తల్లిదండ్రులకి చెప్పడం ఇష్టం లేని వాళ్ళ మౌనంగా ఉండిపోయాడు. కృష్ణస్వామి స్వరం మరోసారి ఆ నిశ్శబ్దంలో గంభీరంగా మోగింది. ఏం వేణు, రేపు ఉదయం ఫస్ట్ బస్కి విశాఖ వెళదామా? కాదనే శక్తి వేణుకు లేదు. అలాగని వెళ్లాలన్న ఆసక్తి లేదు. అందుకే తటస్థంగా తల ఊపాడు. మర్నాడు వేణు కృష్ణస్వామి విశాఖపట్నం వెళ్ళడానికి ఆ రాత్రి నిర్ణయం జరిగిపోయాక ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయి మంచం మీద వాలారు. కానీ కృష్ణస్వామి దంపతులు ఒక ఆలోచనతో, వేణు మరొక రకమైన ఆలోచనతో దాదాపు జాగారమే చేశారు. అర్చనకి రోజులు చాలా హాయిగా గడిచిపోతున్నాయి. స్కూల్లో పిల్లల మధ్య గడుపుతుంటే బాధలన్నీ మర్చిపోయి ఉల్లాసంగా అనిపిస్తోంది. స్కూల్లో టీచర్గా ప్రస్థానం కొనసాగిస్తూ సివిల్స్కి ప్రిపేర్ అవడం కోసం చాలా పుస్తకాలు కొనుక్కునొచ్చింది. రోజు సాయంత్రం ఇంటికి రాగానే కాసేపు టీ తాగుతూ మొక్కల మధ్య గడపడం, కాసేపు మామగారితో కబుర్లు చెప్పడం, ఆ తర్వాత రెండే 2 పులకాలు తిని చదువుకుంటూ కూర్చోవడం, రాత్రి ఏ 12కో పడుకోవడం, వేరే ఆలోచనలకు సమయం సరిపోనంత బిజీగా దినచర్యని ప్లాన్ చేసుకుంది.
అయితే తనను వెంటాడే కలల నుంచి తప్పించుకోవడానికి తప్పనిసరి నిద్ర మాత్రలు రోజూ వేసుకోవాల్సొస్తోంది. ఆ మాత్రల ప్రభావం మర్నాడు మధ్యాహ్నం పూట కూడా పడుతుండడంతో బలవంతంగా నిద్ర నుంచి తప్పించుకుంటూ నెట్టుకొస్తుందేమో. రాత్రిపూట చదువు సరిగ్గా సాగడం లేదు. అందుకే క్రమంగా రోజూ వేసుకునే మాత్రలు రోజు విడిచి రోజుకు మరిచింది. అలా నెమ్మదిగా పూర్తిగా మానేయాలని, తన మనసులో మరో ఆలోచనకి చోటివ్వకూడదని నిశ్చయం చేసుకుంది అర్చన. ఆమెకి ఒక దృఢమైన నమ్మకం పడిపోయింది. ఈ జీవితంలో ప్రేమ, పెళ్లి, సంసారం, భర్త వీటికి చోటు లేదు, రాదు అనుకుంది. తనని ప్రేమించిన వ్యక్తిని తాను దూరం చేసుకుంది. తను ప్రేమిస్తున్నవాడు మొదట్నుంచి దూరంగానే ఉన్నాడు. భగవంతుడు ఎందుకో అతడిని దగ్గరకు తీసుకొస్తున్నట్టే తీసుకొస్తూ దూరంగా తరిమేస్తున్నాడు. బహుశా తనకి ప్రేమ అచ్చిరాదేమో అనుకుని విరక్తిగా నవ్వుకుంది. ప్రేమ, ఎంత మధురమైనవి అక్షరాలు! జీవితంలో ఒక్కసారన్నా ప్రేమించని, ప్రేమించబడని మనిషి ఎవరూ ఉండరేమో. ప్రేమ మనిషికి టానిక్ లాంటిది. అందులోనూ కోరుకున్న వాళ్ళ ప్రేమ లభించడం అదృష్టవంతులకే దక్కుతుందేమో. తను చాలా దురదృష్టవంతురాలు. భర్త, ప్రియుడు, అమ్మ, నాన్న, అన్నయ్య, ఆఖరికి రేపో మాపో ప్రేమించే కొడుకు ప్రేమకు కూడా నోచుకొని ఈ బతుకు బతికేనా? వేణు తనని ఖచ్చితంగా ఈ పాటికి ద్వేషిస్తూ ఉంటాడు, అసహించుకుంటాడు. పోనీలే, కనీసం బాబుని చేరదీస్తే చాలు. వాడికి మంచి భవిష్యత్తునిస్తే చాలు. ఏనాటికైనా తను వాణ్ణి కలుస్తుంది. ఎస్, కలుస్తుంది. తల్లిగా తనకు హక్కుంది. తన లక్ష్యం నెరవేర్చుకుని, తన గమ్యం చేరుకుని వాణ్ణి కలుస్తుంది. ఒక గౌరవనీయమైన స్థానం సంపాదించుకుని వాణ్ణి కలుస్తుంది. వాడి ప్రేమని తాను పొందుతుంది. ప్రేమిస్తాడా? వాడు తనని ప్రేమిస్తాడా? పసివాడిని నిర్దయగా అలా వదిలొచ్చిందని వాడికి తెలిస్తే తనని క్షమిస్తాడా? వేణు తనని రానిస్తాడా? బాబుని కలవనిస్తాడా? వాడిని చేరదీనిస్తాడా? ఎప్పటికైనా వాణ్ణి తన దగ్గరకు తెచ్చుకోవాలన్న తన కోరిక నెరవేరుతుందా? ఆ ఆలోచన రాగానే కలవరంతో పిచ్చెక్కినట్టయిపోయింది. మళ్ళీ కొద్దిసేపటికే తానలా చేసింది వాడి భవిష్యత్తు కోసమే. వాణ్ణి తను చేర్చాల్సిన చోటికి చేర్చానని తనకి తాను సర్ది చెప్పుకుంటూ, నచ్చజెప్పుకుంటూ, బాధ దరిచేరనీయకుండా జాగ్రత్త పడసాగింది. ఇంక ఈ జీవితానికి పెళ్ళనేది లేదు కాబట్టి తను కేవలం అర్చనగా ఉండిపోతుంది. ఈ అర్చన ఎవరికీ ఏమీ కాదు, కానీ వాడికి మాత్రం తల్లవుతుంది. ఈ హక్కు ప్రకృతి అనే న్యాయస్థానం ఇచ్చింది. దీన్ని కాదనే హక్కు ఎవరికీ ఉండదు. ఎప్పటికైనా వాడు తన దగ్గరకు రావాల్సిందే. ఎందుకంటే వేణుకి తప్పకుండా అతని తల్లి, తండ్రి మళ్ళీ పెళ్లి చేస్తారు. భార్య, పిల్లలు, అతనికి విడిగా ఒక సంసార జీవితం ఏర్పడుతుంది. అప్పుడు అప్పుడు తన కొడుకు ఆ ఇంట్లో పరాయివాడవుతాడు. నో, అలా కాకూడదు. మహా అంటే 5 ఏళ్ళు. 5 ఏళ్లలో తన జీవితం ఒక గాడిన పడుతుంది. ఒక స్థానం, హోదా, డబ్బు సంపాదించుకున్నాక తన కొడుకుని తాను తెచ్చుకోవచ్చు. అలా అనుకున్నాక అర్చనకి మనసు ప్రశాంతంగా అనిపించింది. ఆమె ప్రస్తుతం మరో రిక్రియేషన్ నళిని. నళినితో కష్టసుఖాలు మాట్లాడుకుంటూ ఉంటే కొత్త కొత్త జీవిత సత్యాలేవో తెలుస్తున్న భావన కలుగుతోంది. నళినితో స్నేహం సాఫీగా, ప్రశాంతంగా సాగుతోంది. ఆమె ఒక ఫిలాసఫీని నమ్ముతుంది. భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా నమ్ముతుంది. నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదు నళిని అని అడిగితే, ఇది భగవంతుడి ఆజ్ఞ. నన్నిలా కన్యగానే ఉండిపోయి ఈ పిల్లలకి నా సేవలందించమని ఆ దేవుడు ఆజ్ఞాపించాడు. దాన్ని కాదనే అధికారం, ధైర్యం నాకు లేవు అంటుంది. అంతేకాదు, నీ కలలో కనిపించే రాజకుమారుడు నీకొచ్చే జన్మలో తప్పకుండా భర్త అవుతాడు. కొందరికి పూర్వజన్మ స్మృతులుంటాయి, తెలుసు కదా. చాలాసార్లు పేపర్లో చదివాం. అలాగే కొందరికి తర్వాత జన్మకి సంబంధించిన విషయాలు ఇలా కలలుగా వస్తుంటాయి. కాబట్టి ఈ జన్మలో నువ్వు కోరుకునే వ్యక్తి నీకు భర్తగా వస్తాడన్న ఆశ ఏదైనా ఉంటే మనసులోంచి తుడిచేయ్. నా మాట విని హాయిగా వేణు దగ్గరకు వెళ్ళిపోయి దర్జాగా బ్రతుకు. లేదంటే పిల్లలతో ఇలా గడిపాయి. అంతేగాని ఆకాశంలో చందమామని కొప్పున అలంకరించుకోవాలనుకోవడం, నక్షత్రాలను నెక్లెస్గా అలంకరించుకోవాలనుకోవడం తెలివి తక్కువ అని అర్చనకి బ్రెయిన్ వాష్ చేయడానికి ప్రయత్నిస్తుంటుంది. నళిని మాటలు విని పలచగా నవ్వి ఊరుకుంటుంది అర్చన. నేనంత బలహీనురాల్ని కాను నళిని అని మాత్రం మనసులో అనుకుంటుంది. అంతేకాక నాగరాజు మీద పగ తీర్చుకోవాలన్న అర్చన ఆలోచనను కూడా వ్యతిరేకించింది నళిని. అతనికి పెళ్ళయింది. నువ్వు అనవసరంగా మూసేసిన ఫైల్ ఓపెన్ చేశావంటే మరో అమ్మాయి జీవితం నాశనం అవుతుంది. కాబట్టి జరిగిందేదో జరిగింది, మర్చిపో. మనిషిలో రోజు గడుస్తున్న కొద్దీ ప్రవర్తన, ఆలోచన మారుతుంటాయి. 2 ఏళ్ల నాటి సంఘటన తిరిగి తవ్వుకోవడం మూర్ఖత్వం అవుతుంది. ఎవరూ నీకు సపోర్ట్ కూడా రారు. నిన్నే ఇంకా దుమ్మెత్తి పోస్తారు. అంచేత నా మాట విని నీ భవిష్యత్తు నీకు అనుకూలంగా, సుఖంగా ఉండేలా డిజైన్ చేసుకో. అంతేగాని పంతాలకు పోకు అంటూ సలహా ఇచ్చింది.
నళిని మాటల ప్రభావం అర్చన మీద బాగానే పడింది. నాగరాజు గురించి ఆలోచిస్తూ కాలం వృధాగా గడిపేస్తున్నాననిపించింది. ఆమెకి తెలిసినంత మటుకు నాగరాజు డిగ్రీ ఫెయిల్ అయ్యాడు. చదువు పక్కన పెట్టి అతని తండ్రి అతనికి తన బిజినెస్లో కొంత షేర్ ఇచ్చి మంచి కట్నంతో పెళ్లి చేసి వాళ్ళని విడిగా పంపించేశాడు. నాగరాజు తండ్రికి అంతో ఇంతో విలువలున్నాయి. అతను అర్చనాని తెలియకపోయినా ఒక అమ్మాయికి ద్రోహం చేశాడని తెలిసింది. అంతేకాదు, కొడుకు చదువు నిర్లక్ష్యం చేయడం కూడా సహించలేకపోయాడు. ఎంత డబ్బున్నా, ఎంత పదవి అధికారం ఉన్నా తన కొడుకు ఒక అప్రయోజకుడని నలుగురిలో చెప్పుకోవడం ఆయనకిష్టం లేదు. అలా అని కొడుక్కి శ్రద్ధ లేకున్నా డబ్బుతో ఇంజనీరింగ్ సీట్లు, సర్టిఫికెట్లు కొనివ్వడం కూడా ఆయన సిద్ధాంతాలకి విరుద్ధం. అందుకే డిగ్రీ ఆపేసి బిజినెస్లో దింపాడు. అది కూడా అతని మేధాస్థాయికి తగినట్టు రియల్ ఎస్టేట్ బిజినెస్. విశాఖపట్నానికి భీమిలికి మధ్య ఉన్న ప్రాంతంలో విల్లాలు కడుతున్నాడని ఆమెకు తెలిసింది. చాలాసార్లు అనుకుంది నాగరాజు తండ్రినే కలవాలని. కాని ఎందుకో ఆమెకి ఈ ఒక్క విషయంలో సాహసం చేయలేకపోయింది. అందుకు కారణం ఆయన తప్పకుండా తననే నిందిస్తాడని ఆమెకు తెలుసు. అంతేకాక నళిని అనేకసార్లు ఆమె ధైర్యాన్ని దెబ్బతీయడం, అవమానాలను ఎదుర్కొనే శక్తి లేకపోవడం, ఏదైనా ఏనాటికైనా అతను కలుస్తాడని ఏదో ఒక విధంగా కక్ష తీర్చుకోవాలని అనుకుంటోంది. కానీ ఎలాంటి కక్ష అనేదానికి ఆమెకే స్పష్టమైన ఆలోచన లేదు. అందుకే అన్ని ఆలోచనలకు స్వస్తి చెప్పి భవిష్యత్తు ప్రణాళిక వేసుకుంది. అందులో భాగమే తన ఆశయం నెరవేర్చుకునే వైపుగా వేసిన అడుగు, పుస్తకాల సేకరణ, పఠనం. ఆ రోజు నళిని ఒక ప్రపోజల్ చేసింది. పిల్లల్ని తీసుకుని అరకు టూర్ వెళ్లాలని. సంతోషంగా ఒప్పుకుంది అర్చన. 30 మంది పిల్లలతో స్పెషల్ బస్సు మాట్లాడుకుని అరకు ప్రయాణం అయ్యారు. దారిలో ఎదురయ్యే ప్రకృతి దృశ్యాలను మైమరిచి చూస్తూ తనను తాను మర్చిపోయింది అర్చన. అరకులో గిరిజనులతో కలిసి ధీంసా నృత్యం చేయడం, అందమైన వుడ్ కాటేజ్ నుంచి గార్డెన్ చూడడం, అరకు ఎగ్జిబిషన్లో మానవ జీవన పరిణామక్రమం శిల్పాలు చూసి వాటి గురించి, తెలుగువారి జీవన శైలి గురించి పిల్లలకు తనకు తెలిసినంత వరకు వివరిస్తూ ఆ శిల్పాల పక్కన నిల్చుని ఫోటోలు తీయించుకోవడం అన్నీ మరపురాని మధురానుభూతులుగా మూటగట్టుకుంది. ఎంత బాగుంటుంది అరకు! గిరిజనులతో ఆట పాటనే కాక వాళ్లతో కలిసి చాలా ఫోటోలు తీయించుకున్నారు. వాళ్ళిచ్చిన చిన్న చిన్న బహుమతులు పదిలంగా దాచుకుంది. వెదురుతో చేసిన విసనకర్రలు, బొమ్మలు ఎంతో బాగున్నాయంటూ వాళ్ల పనితనం మెచ్చుకుంది. వీళ్లల్లో ఎంత కళుంది నళిని. కానీ ఎందుకు వీళ్ళు నాగరిక సమాజానికి దూరంగా ఉంటారు? అక్షరాస్యత వైపు ఎందుకు వీళ్ల దృష్టి వెళ్లదు అని కొద్దిగా బాధపడింది. ఉండనీలే అర్చన, ఈ ప్రపంచంలో నిష్కల్మషమైన నిర్మలమైన మమతానురాగాలు మనకి కావాలనుకున్నప్పుడు ఇక్కడికొచ్చి సేద తీరాలంటే వీళ్ళిక్కడే ఇలాగే ఉండని. నాగరిక సమాజంలోకి వస్తే వీళ్ళు మళ్ళాగే పొల్యూట్ అవుతారు అంది నళిని. ఎంత స్వార్థం అంటూ నవ్విందే కాని ఆ మాట నిజమే అని ఎక్కడో అంతరంగంలో చిన్న భావన అంకురించింది. అక్కడి నుంచి బొర్రా గుహలు వెళ్లారు. కొందరు లోపలికొస్తే కొందరు పిల్లలు భయపడ్డారు. భయపడిన పిల్లలకి తోడుగా అర్చన బయటే ఉండిపోయింది. నళిని, మరో టీచర్ ఆ పిల్లలతో పాటు లోపలికి వెళ్లారు. ఇలా అర్చన ఈ విహారయాత్రలో ఉన్నప్పుడే కృష్ణస్వామి, వేణు వైజాగ్ రావడం, అర్చన జాడ తెలియక వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. కృష్ణస్వామి బాధగా తన ఊరు వెళ్ళిపోతే వేణు అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. వెళుతూ వెళుతూ బాబుని తన దగ్గరకు పంపించే ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న కోరిక వెలుబుచ్చాడు. కానీ ఏ విధంగానూ బాబుకక్కడ క్షేమకరంగా లేకపోవడంతో ఏం చెయ్యాలో తోచలేదు తాయారమ్మకి. బాగా ఆలోచించిన మీదట ఒకటే ఆలోచన వచ్చింది. నీలవేణిని, బాబుని వేణు దగ్గరకు పంపిస్తే. కానీ వయసులో ఉన్న పిల్ల నీలవేణి. పని పిల్ల అయినా ఆడపిల్ల ఎలా పంపించగలదు? ఏం చెయ్యాలో తోచలేదావిడికి. పైగా రోజు రోజుకి ఊళ్ళో వాళ్ల ప్రశ్నల పరంపర ఎక్కువైపోయింది. తాయారమ్మగారు, ఇంతకీ ఈ బాబెవరో తెలిసిందా? వీడి తల్లెవరో, మన ఊరికి ఆమెకి సంబంధం ఏమిటో వాకప్ చేశారా? కులం గోత్రం తెలియని పిల్లాన్ని ఇంట్లో పెట్టుకున్నారు. తర్వాత తర్వాత ఇబ్బంది పడతారేమో అంటూ ఎవరికి తోచిన సలహా వాళ్ళివ్వడం ఎక్కువైపోయింది. ఈ విషయాలన్నీ ఒకరోజు రాత్రి భర్తతో చర్చించిందావిడ. ఆవిడ చర్చించడం వల్ల కాక ఆయన కూడా పరోక్షంగా ఆ ప్రశ్నలు ఎదుర్కొంటున్నవాడే అవడంతో ఆయన కూడా ఈ విషయం తీవ్రంగానే ఆలోచించసాగాడు. అలా ఆలోచించాక ఒక నిర్ణయానికి వచ్చాడు. వేణు కోరిక ప్రకారం బాబు వేణు దగ్గర ఉండాలంటే, అదీ కాక ఆ ఊళ్ళో బాబు తల్లెవరో, ఆమెందుకు ఆ బాబుని అక్కడ వదిలేసిందో ఊళ్ళో వాళ్ళకి తెలియకూడదంటే ఒకటే మార్గంగా భావించాడు కృష్ణస్వామి. నీలవేణిని, బాబుని వేణు దగ్గరకు పంపించడం. కాకపోతే వయసులో ఉన్న నీలవేణిని వేణు దగ్గర వదిలేసి రేపేదన్నా జరగరాంది జరిగాక మళ్లీ మరో సమస్య మీద పడకుండా ఉండాలంటే తాయారమ్మగారు కూడా వాళ్లతో వేణు దగ్గరకు వెళ్ళడం.
ఆయన నిర్ణయం విన్న తాయారమ్మ కళ్ళనీళ్లు పెట్టుకుంది. పెళ్ళై మీ దగ్గరకొచ్చాక పట్టుమని 10 రోజులు కూడా మిమ్మల్ని వదిలి పుట్టింట్లో ఉన్నాను కాదు. అలాంటిది ఈ వయసులో మిమ్మల్ని వదిలి ఎలా వెళ్ళండి? మీ ఆరోగ్యం మాత్రం నాకు ముఖ్యం కాదా? అంది. ఆయన సాలోచనగా అన్నాడు. తప్పదు తయారు. మనకి అన్నింటికన్నా మన అబ్బాయి క్షేమం, మనవడి భవిష్యత్తు ముఖ్యం. నేను ఎలాగైనా కోడలి ఆచూకీ సంపాదిస్తాను. త్వరలో సమస్య పరిష్కరించి వాళ్ళ కాపురం బాగు చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ మన ఊరు మనం కొంతకాలం తప్పదు. పట్నం మొహం కూడా తెలీదు నాకు. ఎలా ఉండాలో ఏంటో అందావిడ దిగులుగా. పర్లేదు. నీలాంటి చాదస్తపు ఇల్లాళ్ళందరూ అమెరికా వెళ్ళి నాగరికత నేర్చుకుని వస్తున్నారు. నువ్వు వెళ్ళేది మన దేశం, మన రాష్ట్రం, మన వాళ్ళుండే చోటు. ఏం పర్వాలేదు. వేణు స్నేహితులున్నారు. అతని భార్య మాధవి లక్షణమైన పిల్ల. నీకు తోడుగా ఉంటుంది. కాకపోతే బాబుని నువ్వు ఒక్కదానివి చూసుకోలేవు కాబట్టి నీలవేణిని పంపిస్తున్నాను. అది లేకుండా బాబుని నేను చూసుకోలేను అన్నది నిజమేలేండి. సరే కానివ్వండి. తప్పదు కదా అందావిడ నిట్టూరుస్తూ. ఆయన భార్యని ఆప్యాయంగా, ఆదరంగా దగ్గరకు తీసుకున్నాడు. చాలా కాలం తర్వాత భర్త గుండెల మీద పడుకుని ఆయన్ని చిన్నపిల్లలా హత్తుకుపోయిందావిడ. మర్నాడు ఉదయమే వేణుకి ఫోన్ చేసి తన నిర్ణయం తెలియజేశాడాయన. వేణు ఆనందంతో పొంగిపోయాడు. థ్యాంక్స్ నాన్నగారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ పదే పదే కృతజ్ఞతలు తెలిపాడు తండ్రికి. తాయారమ్మ గారితో కలిసి మొదటిసారిగా హైదరాబాదు చేరిన నీలవేణికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టుగా అనిపించింది. ఏంటి జనం? ఎక్కడికి వీళ్ళ పరుగులు? ఎందుకింత హడావిడి? ఎవరి మొహాలు చూసినా ఏదో ఆందోళన. ఎందుచేత? ఆమెకేమీ అర్థం కాలేదు. అమ్మగారు, పాపం వీళ్ళంతా ఏంటండి ఇంత దిగులుగా ఉన్నారు? అని అడిగింది తాయారమ్మ. నాకు మాత్రం ఏం తెలిసే? నీతోటే వచ్చాను. అడుగో ఆ అబ్బాయి వస్తున్నాడు. బాబుని లేవు, సామాను పట్టుకో అంటూ నీలవేణి భుజం మీద నుంచి బాబుని తీసుకుంది. వేణు మొహం నిండా సంతోషంతో పరుగులాంటి నడకతో వచ్చాడు. అమ్మా అంటూ ఆవిడ చెయ్యి పట్టుకుని నొక్కి, ప్రయాణం బాగా జరిగిందమ్మా, భయం వేసిందా అని అడిగాడు బాబు కోసం చెయ్యి చాపుతూ. బాగానే జరిగింది నాన్న. వాడు నిద్రపోతున్నాడు. పద ముందు. మమ్మల్ని ఇక్కడి నుంచి ఈ జన ప్రవాహం నుంచి బయటకు తీసుకెళ్ళరా. నాకు ఊపిరాడడం లేదు అందావిడ. వేణు నవ్వాడు. నీలవేణి దగ్గర నుంచి 2 బ్యాగులు అందుకున్నాడు. నీలవేణి మరో బ్యాగు పట్టుకుంది. ముగ్గురు ఆటో వైపు నడిచారు. ఒక ఆటోలో నీలవేణి, తాయారమ్మ కూర్చుంటే మరో ఆటోలో సామాన్తో తను కూర్చున్నాడు. తన ఆటోని అనుసరించమని వాళ్ళు కూర్చున్న ఆటో అతనికి చెప్పాడు. ఆటోలు కదిలాయి. నీలవేణి విశాలమైన కళ్ళతో దాటిపోతున్న పరిసరాలను, రోడ్లను, జనాన్ని వింతగా ఆసక్తిగా గమనిస్తుంటే తాయారమ్మ రోడ్డు మీదున్న చెత్త చెదారం ఉమ్ములు చూస్తూ ముక్కుకి చీరచెంగు అడ్డం పెట్టుకుని నొసలు చిట్లించి విసుక్కోసాగింది. ఇదేం ఊరో, దిక్కుమాలూరు, శుచి శుభ్రం లేవు బొత్తిగా. ఈ పిచ్చి వెధవ ఇక్కడికి ఎందుకొచ్చి పడ్డాడో అంటూ చిరాకు పడసాగింది. నీలవేణి అదేం పట్టించుకోకుండా కలలో కూడా ఊహించని పట్నాన్ని కుతూహలంగా గమనిస్తూ కూర్చుంది. ఆటో ఇల్లు చేరేటప్పటికీ మాధవి గుమ్మంలోనే ఎదురొచ్చింది. తాయారమ్మ దగ్గరగా నడిచి ఆవిడ భుజం మీదున్న బాబునందుకుని, నా పేరు మాధవి పిన్నిగారు అంటూ తనని తాను పరిచయం చేసుకుంది. లక్ష్మీదేవిలా దర్శనమిచ్చిన మాధవిని చూడగానే ఆవిడ చికాకు మాయమైపోయింది. లోపల అడుగు పెడుతుండగానే కమ్మటి ఉప్మా వాసన, కాఫీ వాసన ఆవిడ ముక్కుపుటాలకు సోకి నేరుగా స్నానానికి వెళ్ళిపోయింది. బిక్కుబిక్కుమంటూ నిలబడిన నీలవేణిని చూస్తూ, అలా వెళ్ళి పెరట్లో మరో బాత్రూమ్ ఉంది. అక్కడే ఒక గదుంది. నీ సామాను అందులో పెట్టుకుని స్నానం చేసిరా అంటూ దారి చూపించింది మాధవి. నీలవేణి తన బ్యాగు తీసుకుని మాధవి చూపించిన వైపు వెళ్ళిపోయింది. మాధవి బాబుని 2 అరచేతుల మీదకే తీసుకుంది. వాడు లేచి కళ్ళు తెరిచి చూస్తున్నాడు. వేణువైపు చూస్తూ అంది మాధవి. అర్చన పోలికే, నీ పోలికలు లేవు. వేణు నవ్వాడు. మాధవి బాబుని వేణు చేతికిచ్చి వంటగది వైపు వెళ్ళిపోయింది. వేణు బాబునెత్తుకుని కుర్చీలో కూర్చుని తదేకంగా వాణ్ణే చూడసాగాడు. మీ అమ్మ నీ మొహం సరిగ్గా చూసుండదురా. చూసుంటే నిన్నిలా వదిలేసేది కాదు. పోనీలే, నిన్ను నాకు వదిలి మంచి పని చేసింది. మీ అమ్మ చేసిన మంచి పని ఇదొకటే. ఈ విషయంలో కూడా మూర్ఖపు నిర్ణయం తీసుకునుంటే, నాన్న, నిన్ను నేను ఈ జన్మలో చూడగలిగేవాణ్ణి కాదురా. వేణు కళ్ళ నుంచి 2 కన్నీటి చుక్కలు బాబు చేతి మీద పడ్డాయి. అప్పుడే స్నానం చేసి తయారై వచ్చిన తాయారమ్మ వేణు దగ్గరగా వచ్చి చెంగుతో అతని చెంపలు తుడిచింది. బాబుని చేతుల్లోకి తీసుకుని, వెళ్ళు నాన్న, స్నానం చేసిరా. ఆఫీస్కి వెళ్ళవా అంది వేణు భుజం మీద ఆప్యాయంగా తడుతూ. వేణు మౌనంగా లేచి వెళ్ళిపోయాడు. మాధవి అందరికీ వేడివేడి ఉప్మా, ఇడ్లీ, కారప్పొడి, సాంబారు చేసి పెట్టింది. నీలవేణి మాధవికి సాయం చేయడానికి లోపలికి వెళ్ళిపోతే వేణు ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మాధవి వంటగది క్లీనింగు, గిన్నెలు తోమడం అన్నీ నీలవేణికి వదిలేసొచ్చి తాయారమ్మ పక్కన కూర్చుంది.
ఆవిడ ఆప్యాయంగా మాధవిని చూస్తూ అంది. ఎందుకమ్మా ఎంత శ్రమ తీసుకున్నావు? మాధవి నవ్వింది. శ్రమేం లేదు పిన్నిగారు. బాబుని తీసుకుని మొదటిసారి మీరు హైదరాబాద్ వచ్చారు. మీకిక్కడ పద్ధతులు, అలవాట్లు తెలిసిందాకా కొంచెం సాయంగా వచ్చానంతే. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కదూ? అవునండి. ఇవాళ రేపు లీవ్ పెట్టాను. నీకు మార్చిన బాగా తెలుసా? తెలుసు. కానీ పర్సనల్ విషయాలు అంటే వ్యక్తిగతమైన విషయాలు నాతో ఎప్పుడు ఎక్కువ చర్చించలేదు. చాలా సరదాగా, సన్నిహితంగా ఉండేవాళ్ళం. ఇద్దరం ఒకటే ఆఫీసులో ఉద్యోగం. తను ఉద్యోగం ఎందుకు మానేసిందో నాకసలు తెలీదు. మా బాస్ కూడా నన్ను 1, 2 సార్లు అడిగారు. ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఏమైందో నాకేం తెలీదు. ఆవిడ నిట్టూర్చింది. ఎవరికీ ఏమీ చెప్పకుండా కడుపులో కుమిలిపోతే ఎలాగే ఉంటుంది. ఎవరికన్నా చెప్పుకుంటే తోచిన సలహా ఇస్తారు. నచ్చితే పాటించొచ్చు. లేకపోతే మరో నిర్ణయం తీసుకోవచ్చు. ఏంటో జీవితం ఇలా ఎందుకు చేసుకుందో నాకేం అర్థం కావడం లేదమ్మా. మాధవి ఓదార్పుగా అంది. బాధపడకండి. భర్త మీద ప్రేమ లేకపోయినా పేగు తెంచుకు పుట్టిన కొడుకు మీద ప్రేమ ఉండదా? ఎంతకాలం దూరంగా ఉంటుంది? తప్పకుండా ఏదో ఒక రోజు వెతుక్కుంటూ వస్తుంది. ఆవిడ విరక్తిగా నవ్వింది. లేదమ్మా, అసలెక్కడికి వెళ్ళిందో కూడా తెలియలేదు. వేణు వాళ్ళ నాన్నగారు వైజాగ్ వెళ్ళి ఆ అమ్మాయి తల్లిదండ్రుల్ని కలవడానికి వెళ్లారు. అక్కడ ఎవరూ లేరంట. ఇల్లు కూడా అమ్మేసి వెళ్ళిపోయారని తెలిసింది. మరి ఈ అమ్మాయి ఎక్కడుందో ఏంటో? ఒంటరిగా ఉంటే ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎన్ని తంటాలు పడాలో. మాధవికి జాలేసింది. పెద్దావిడ ఎంత బాధపడుతుందో. అర్చన నిజంగా కఠినతురాలు, మూర్ఖురాలు. ఇలాంటి అత్తగారిని, భర్తని, ముత్యంలాంటి కొడుకుని, దేవుళ్లాంటి మామగారిని, ఇంత భద్రత గల జీవితాన్ని వదిలి వెళ్ళిందంటే ఏం ఆశించి వెళ్ళినట్టు? ఏం సాధించాలని వెళ్ళినట్టు? ఏం సాధిస్తుంది? ఛీ! అర్చన క్షమార్హురాలు కాదు. ఎంతమాత్రం కాదు. ఇద్దరూ వాళ్ళ ఆలోచనల్లో ఉండగా నీలవేణొచ్చి, అమ్మాయి గారు, బాబుకి నీళ్లు పొయ్యాలి. ఎక్కడ పొయ్యమంటారు? అని అడిగింది. మాధవి లేచి, పద, నేను కూడా సాయం చేస్తాను. పెరట్లో కొంచెం విశాలంగా ఉంటుంది. అక్కడ పోద్దాం అంది లేస్తూ. నీలవేణి, మాధవి లేచి వెళ్ళబోతుంటే, నాకు గ్యాస్ స్టవ్ వెలిగించడం నేర్పించమ్మా, వంట చేస్తాను అంది తాయారమ్మ. మాధవి వెనక్కి తిరిగి నవ్వి, ఇవాళ్టికి మీరు విశ్రాంతి తీసుకోండి. రేపటి నుంచి నేర్పిస్తాను అంది. పర్వాలేదమ్మా, ఏం పెద్ద అలిసిపోయినని విశ్రాంతికి నేను చేస్తాలే వంట. నేను మడి కట్టుకోకపోయినా స్నానం చేసి శుభ్రమైన చీర కట్టుకుని చేస్తాను. మీరేం బాధపడకండి. ఆవిడ గాఢంగా శ్వాస తీసుకునంది. మడి, తడి అన్నీ మర్చిపోయానమ్మా. ఆయన కోసం మడి. నాకేం మడి? పర్లేదు, మీరు విశ్రాంతి తీసుకోండి. రండి, మంచం మీద ఉతికిన దుప్పటి వేశాను అంటూ ఆవిడికి చెయ్యి అందించి లేపింది కుర్చీలోంచి. ఆవిడ కూడా కాసేపు విశ్రాంతి తీసుకుంటే బాగుండు అని అనిపించి మౌనంగా మాధవిని అనుసరించింది. బెడ్రూంలోకి తీసుకెళ్లి ఫ్యాన్ ఆన్ చేసి మంచం చూపిస్తూ, మీరు పడుకోండి అంది మాధవి. ఆవిడ మౌనంగా మంచం మీద వాలింది. మాధవి తలుపు జారేసి, పద అంటూ నీలవేణిని తీసుకుని పెరట్లోకి వెళ్ళింది. నీలవేణి బాబుని మాధవి చేతికిచ్చి తను కట్టుకున్న లంగా గోచీలా వెనక్కి దోపి ఓణి బొడ్లో దోపింది. బాయిలర్లో కాగుతున్న నీళ్లు బకెట్లోకి పట్టుకుని సరిపడా చన్నీళ్లు కలిపి నూనె గిన్నె, శనగపిండి, జాన్సన్స్ సోపు తీసుకొచ్చింది. చుట్టూ చూస్తూ, నాకు కూర్చోవడానికి పీట కావాలండి అంది. మాధవి ఒక క్షణం చుట్టూ చూసి ఓ మూల గోడకి ఆనించి పెట్టిన ఒక రాయి చూపించి, అది తెచ్చుకో, ఇక్కడ పీటలుండవు. నీలవేణి రాయి తెచ్చుకుని వేసుకుని కూర్చుంది. బాబుని తీసుకుని నేర్పుగా బాబు ఒంటికి నూనె రాసి మర్దన చేస్తుంటే మాధవి కుతూహలంగా చూస్తూ కూర్చుంది.